ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అంటే మమ్మల్ని స్టార్స్ చేస్తున్న, మమ్మల్ని స్టార్స్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీలాంటి స్టార్స్కి చాలా థ్యాంక్స్ అండి. ముందుగా అంటే థ్యాంక్స్ అంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అంటే నాన్నగారి గురించి తర్వాత చెప్తాను, ముందు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీలో ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ బాగా చూసుకున్నందుకు, తర్వాత కొత్త డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. తర్వాత మా ప్రజెంటర్ సరస్వతి గారికి తన వంతు తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ హెల్ప్ చేసిన ప్రజెంటర్ గారి సరస్వతి గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత డైరెక్టర్ వీరు అన్నయ్య, నేను అన్నయ్య అంటూ ఉంటాను. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇండస్ట్రీకి వచ్చిన ఈ కొత్త టైం ఏదైతే ఉంటుందో అది చాలా ఒక ఫియర్తో కొంచెం నాకున్న మొహమాటానికి వీటన్నిటిని పక్కన పెట్టించి నాకు ఎంత కంఫర్టబుల్ లెవెల్స్ ఉంటే అంత కంఫర్టబుల్ లెవెల్స్ తీసుకెళ్ళి నన్ను కొంచెం ఫ్రీ చేసి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. తర్వాత డిఓపి సతీష్ గారు, ఆయన్ని సెట్లో సార్ అంటాను, ఇప్పుడు ఆయన కూడా అన్నయ్య అనిపిస్తుంది. అసలు కెమెరాని ఫేస్, అసలు నేను నార్మల్గా ఫొటోస్ కూడా పెద్దగా దిగను, అలాంటిది కెమెరాని ఫేస్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చిన సతీష్ గారికి చాలా థ్యాంక్స్. సతీష్ గారు ఏంటంటే అసలు ఒక కొత్త హీరోకి సతీష్ గారు కంపల్సరీ కావాలి. ఆ హీరో ఎక్కడ వాళ్ళకుండే ఆ ఫియర్ని అదంతా సతీష్ గారి దగ్గర అది ఆటోమేటిక్గా పోతుంది. స్పెషల్గా నాకైతే సతీష్ గారు చేసిన హెల్ప్ ఏంటంటే, కళ్యాణ్ నువ్వు ఎలా చేయగలిగితే అలా చేసే. నీ జనరల్గా ఈ కెమెరా పెట్టినప్పుడు కళ్యాణ్ ఎట్రా ఇలా, లేదా ఏ హీరోకైనా ఎట్రా అని చెప్పొచ్చాము. కానీ సతీష్ గారు ఏంటంటే నేను ఎక్కడ ఓకే దాన్ని కొంచెం భయపడతాను లేదా మొహమాట పడతానని చెప్పి నేనున్న ప్లేస్ నుంచి సతీష్ గారే కెమెరాని చేంజ్ చేసేవాళ్ళు. అది చాలా థ్యాంక్స్ సార్. తర్వాత శ్రవణ్ భరద్వాజ్ గారు, సార్ చాలా థ్యాంక్స్ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది మా ఫ్రెండ్స్ కూడా జనరల్గా వింటూ ఉంటారు ఈ సాంగ్స్. ఆ బీజిఎం కానీ ఎవర్ గ్రీన్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఈ ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. మీకంటే నాకు తేజ బాగా క్లోజ్ కాబట్టి తేజకి ఎక్కువ క్లోజ్ థ్యాంక్స్ చెప్పాలి నేను. తర్వాత మనకి ఆర్టిస్టులు అంటే సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న, వీళ్ళిద్దరూ ఒక సొంత తమ్ముళ్ళలా చూసుకొని సెట్లో నేను ఎక్కడ భయపడుతున్నా కానీ సప్తగిరి అన్న కొంచెం ఎంటర్టైన్ చేస్తూ జోకులు వేస్తూ నాలో ఉన్న భయాన్ని పోగొడుతూ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ షూట్ ప్రశాంతంగా నాకు ప్రశాంతంగా కంప్లీట్ చేసి ఇలా చేసుకున్న సప్తగిరి అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత కసిరెడ్డి అన్న నాకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. దాన్ని ఏముంది లేరా, అది పెద్ద మ్యాటర్ కాదు, ఏదైనా ఎంటీగా ఉన్న ప్లేస్లో ఇలా కవర్ చేయి అలా కవర్ చేయని చెప్తూ ఉంటారు. తర్వాత వెన్నెల కిషోర్ గారు, ఆ వెన్నెల కిషోర్ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ లైవ్లో చూశాను. వీటీవీ గణేష్ గారు సెట్లో నా కోసం అని చెప్పి ప్రాన్స్ కర్రీ చేసి పెట్టారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఎక్కడో తమిళ ఇండస్ట్రీలో ఉన్న సార్ ఇక్కడికి వచ్చి ఏం తింటావు బాబు అని అడిగి మరీ ప్రాన్స్ కుక్ చేసి పెట్టడం, అది నాకు ఒక స్పెషల్ మూమెంట్ నాకు. తర్వాత రాయాంచా, షీఈ్ ఏ గ్రేట్ యాక్టర్. అసలు నాకు తెలియదు అసలు ఆ ఏడుపు ఎలా వస్తుందో, ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. హాసిని అండ్ విష్క వీళ్ళిద్దరితో ఎక్కువ సీన్ లేకపోయినా కానీ బట్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అది నాకు చాలా యూజ్ అయింది. తర్వాత థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజు గారు. యా, అండ్ సంధ్య అండ్ జ్యోతిక థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. తర్వాత ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో ఒక 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీకి సంబంధించింది. దాంట్లో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ చేసిన ట్రైనర్ ధనరాజ్కి థ్యాంక్ యూ బ్రో. ఏమీ తెలియని అమాయకుల్లోనే మాట్లాడుతున్నాడు. బ్రెజిల్ అమ్మాయి జుర్రుకున్నాడు. లిప్ లాక్ చూసాం, రాయించి కూడా ఉడబడినట్టుంది. ఎన్ని టేకులు అండి? ఎన్ని టేకులు? అది లిప్ లాక్ ఎన్ని టేకులు అది సార్ చెప్పండి సార్. అరే బలం అంటే ఆ రోజు మొత్తం కాల్ షీట్ చేశారు ఈ అమ్మాయికి, ఆ బ్రెజిల్ అమ్మాయికి. సాయంకాలం వరకు ఏ టేక్ బాగుంటే అది బాగుంటుంది. సూపర్ తమ్ముడు, నిజంగా అదృష్టవంతుడు. మాకు హాసిని లేదు కదా. క్షమించండి, ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ గ్యాబీ రాక్, తను రోజీ అనే ఒక క్యారెక్టర్ చేసింది. తను బ్రెజిల్ నుంచి వచ్చినా సరే అక్కడి నుంచి ఒక 15 days అమ్మాయి ఆన్లైన్లో వర్క్షాప్ చేసాము. తర్వాత ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయికి చాలా బాగా చేసిందండి. తన సీన్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా, చాలా లవ్లీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీలో నేనైతే డ్యాన్స్ బాగానే ట్రై చేశాను. దానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన భాను మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండి. భాను మాస్టర్ ఏంటంటే లైక్ మంచిగా, అంటే ఎక్కడ నేను స్టెప్స్ ఇబ్బంది పడుతున్నా కానీ కళ్యాణ్ ఇట్స్ ఓకే, నీ కంఫర్ట్ ఉన్నది చేసి, లేదా ఆ స్టెప్ మార్చడం కుదరకపోతే లేదు కళ్యాణ్ ఇది కొంచెం కష్టపడు అయిపోతుంది అని. వర్షంలో కాకినాడ షూట్ టైంలో వర్షం బాగా పడుతుంది, ఆ టైంలో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి జోష్ ఇచ్చి బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరినైనా పిఆర్ఓ సతీష్ గారికి అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ చాలా స్పెషల్గా సుమా గారికి. చెప్పు కళ్యాణ్. మేడం నేను అంటే చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ. టీవీలో చూస్తూ అనుకునేవాళ్ళం అదే ఎప్పుడైనా మీట్ అవ్వాలని. అంటే అవుతుందో అవ్వదైతే తెలియదు, బట్ అనుకునేవాళ్ళం. బట్ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూస్తూ నా ఈవెంట్కి నన్ను ఇలా ఈ స్టేజ్లో హోస్ట్ చేసి నన్ను, అంటే జనరల్గా అందరూ మీ యాంకరింగ్ ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి పర్లేదు, ఇట్స్ ఓకే. నా యాంకరింగ్ ఏంటో నాకు కూడా తెలియదు, వదిలేసే, ఇట్స్ ఫైన్. అదొక యాంకరింగ్. మీ యాంకరింగ్ అందరికి చాలా సక్సెస్ ఇస్తుందని చెప్తూ ఉంటారు. అందుకు చాలా దానికి థ్యాంక్స్ చెప్పాలి మేడం. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కెరియర్. అండ్ ఇలాగే మీ కుటుంబం పట్ల మీకు ఉండేటువంటి రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీ కాళ్ళకు కూడా దండం పెట్టి పెద్దాడు సప్తగిరి గారు ఊరికే అట్లా కవరింగ్ ఇచ్చేస్తూ వెళ్తుంటాడు, పెట్టేసి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్కి కారణం అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మే 22 మనం మూవీ థియేటర్లో కలుద్దాం. తర్వాత మా అసిస్టెంట్స్ అయ్యి ఉండొచ్చు, మేకప్ మ్యాన్ మోహన్ అన్న అయ్యి ఉండొచ్చు, హెయిర్ స్టైల్స్ పవన్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ కంటే నేను మీ అందరిని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే, ఈవెన్ లైట్ మ్యాన్స్ని కానీ ఏదైనా నేను ఒక షార్ట్ చేస్తున్నప్పుడు 1-2 టేకులు ఎక్కువ తీసుకున్నా, ఈ లైట్ మ్యాన్స్ వాళ్ళ కష్టం ఏంటో నేను చూశాను. వాళ్ళు కొంతసేపు అన్న లైట్ అలా గాల్లో పట్టుకొని ఉండాలి. నా వల్ల ఏదైనా టేక్ లేట్ అయ్యి వాళ్ళు అంతసేపు పట్టుకోవడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉండుంటే వాళ్ళందరికీ చాలా సారీ అండి. మా అసిస్టెంట్గా అయ్యి ఉండొచ్చు, మా ఎవరినైనా వెళ్ళారని నన్ను ఇబ్బంది పెట్టుంటే చాలా సారీ అండి. ఇప్పుడు మా నాన్నగారి గురించి చెప్పాలి. నాన్న
చాలా థ్యాంక్స్ నాన్న నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు. అంటే అందరికీ ఎవరన్నా దేవుడు సినిమాలో మా రాముడి కష్టం లోపల ఎవరు పొందండి, అలాంటి కష్టం మా నాన్న పడుతున్నప్పుడు నేను చూసేవాడిని. సో ఆయన కష్టం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఇంత మంచి పేరు వచ్చింది. దానికి మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే సారీ నాన్న. అంటే వర్క్ విషయంలో ప్రొఫెషనల్ అన్న. నీకు గుర్తుందో లేదో, నేను నీకు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఇంటికి వచ్చి చెప్పాను. నేను ఏమంటే ఆయన మ్యూజిక్ చేసే దాంట్లో కీరవాణి గారు పాట పాడటానికి వచ్చారు. కీరవాణి గారు ఆయన నిలబడి పాట పాడుతున్నాడని 30 గంట సేపు ఆయన నిలబడే ఉన్నాడు. నీకు ఆ రోజు గుర్తుందో లేదు, వచ్చి చెప్పాను నేను. సంస్కారం అనేది అలా ఉంటుందని ఆయన చూసి మా తర్వాత మా అమ్మ గురించి చెప్పండి. మా అమ్మ ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది వస్తాను. మా అమ్మ ఎక్కడికి తను మా ఊళ్ళో అందరితో వాళ్ళ ఫ్రెండ్స్తో చూడండి చేస్తుంది. ఇంట్లో అందరికంటే మా అమ్మకి నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ. ప్రతి దాంట్లో నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక ఇడ్లీ ఒక దోశ వేసిన ఒకటి నాకు ఎక్కువ ఇవ్వబడింది. కానీ తర్వాత మా అక్క గురించి చెప్పండి. మా అక్క థ్యాంక్స్ అక్క, నన్ను ఇంత సపోర్ట్ చేసింది. నేను ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో నేను చాలా క్యాజువల్గా వెళ్ళిపోయాను. అదే టైంలో మాకు ఎగ్జామ్ రాసింది. మాకు ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అయింది. తర్వాత ఈరోజు ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ అటెండ్ అవుతుంది. మాకు ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మా బావగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. మా బావగారు ఈ మూవీలో మేనేజింగ్ అది డిపార్ట్మెంట్లో వస్తుంది. తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు పాపని పంపించేది. ఒక 5 ఏళ్ళ కుర్రోడు ఇంటికి వెళ్ళాలి అని ఆలోచన వస్తుంది అంటే వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు నాలాంటి యూత్ అంతా ఇప్పుడు చాలా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్క ఫీల్డ్లో, నాట్ ఓన్లీ మూవీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఫీల్డ్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైజాగ్ జగదాంబ సెంటర్లోను, గుంటూరు జిల్లాలో సెంటర్లోను, పెద్దవాళ్ళ బిగ్ సర్కిల్, హైదరాబాద్ బిగ్స్లోను స్వచ్ఛమైన అవకాశాన్ని చూపించవాలని వాళ్ళందరికీ ప్రతి ఫీల్డ్ అవకాశం ఇవ్వండి. వాళ్ళందరికీ నువ్వు కూడా అవకాశం ఇవ్వస్తాను అనుకుంటున్నాను. తర్వాత మర్చిపోయి సారీ అండి, టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు. మే 22వ తారీఖు కలుగుతామండి. ఈ పురుష మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకు చూడాలి అంటే అది థియేటర్కి వెళ్ళాక మీకే అర్థమవుతుంది. కానీ ఎందుకు వెళ్ళాలి, అసలు థియేటర్ వరకు ఎందుకు వెళ్ళాలి అంటే అసలే సమ్మర్, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటారు. ఈ సినిమాకి బయట మన ఫ్రెండ్స్ లేదా సపరేట్గా ఈ హాస్టల్స్ ఉండే అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ వీళ్ళందరూ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉంటారు కదండి, ఆ ఫ్యామిలీలో
మా అన్నతో ఒకసారి బయటకు వెళ్తే బాగుందని చెల్లిని అన్నీ తీసుకెళ్ళచ్చు. మా తమ్ముడితో ఒకసారి సినిమాకు బయటకు వెళ్తే బాగుంటుందని అక్కడికి కానీ తీసుకెళ్ళచ్చు, సినిమా తీసుకెళ్ళచ్చు. తర్వాత ఈవెన్ ముసలి అయినా కానీ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ కోసం కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్కడికి అవసరం లేదు, మీరు పురుష మూవీకి వచ్చేయండి, మీరు అందరూ ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. మీరే మర్చిపోయింది, సారీ. సక్సెస్ మీట్లో కలుగుతుంది. థ్యాంక్ యూ. అందరూ పెద్ద ట్రైలర్ చూసారా? పెద్ద ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. జూన్ 4th పెద్ద మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunche. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.